మన ప్రధాన ఆహార పంటైన వరి ప్రస్తుతం చాలా చోట్ల కంకి దశలో ఉంది. ఈ దశలో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న వరికి ఎలుకలు ప్రధాన సమస్యగా మారుతాయి. నిజానికి ఎలుకలు తినేదానికన్నా నష్టపరిచేదే అధికం. చేలో 1-2 ఎలుకలు కనిపించాయంటే అనతి కాలంలోనే తమ సంతతిని పెంచుకొని ఒక దండుల పొలంపై దాడికి దిగుతుంటాయి. నిల్వ గోదాముల్లోనూ ధాన్యానికి నష్టం చేస్తుంటాయి. ఎలుకల నిర్మూలన ఏ ఒక్క రైతు వలనో సాధ్యం కాదు. ఆ గ్రామ రైతులందరూ కలిసికట్టుగా ఎలుకలను మట్టుబెట్టినప్పుడే నివారణ సాధ్యం. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలుకల నిర్మూలన పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నామాల శ్రీనివాసరావు. ప్రస్తుత తరుణంలో మన రాష్ట్ర రైతాంగం మరి ముఖ్యంగా వరి రైతులు చూస్తున్న సమస్య ఏంటంటే ప్రధానంగా ఎలుకల సమస్య అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఈ డెల్టా ప్రాంతాలు కృష్ణా గోదావరి అదేవిధంగా ఈవెన్ మనకి నెల్లూరు ఇతర ప్రాంతాల్లో కూడా మనకి ఈ యొక్క ఎలుకల సమస్య అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రంలో మనకి వరి పైరు దశ చూసినట్లయితే మనకి ఈ శాఖీయ దశ నుంచి కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ వెన్నులు బయటకు వచ్చి గింజపాలు పోసుకునే దశల్లో కూడా ఉంది. ప్రధానంగా వరిలో చూసినట్లయితే మనకి ఈ యొక్క చిన్న పందికొక్క ఎలుక వల్ల మనకి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. మీరు ఎలుకల్ని నివారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో కనుక మీరు గమనించినట్లయితే మొదటిది ఏంటి, కొన్ని ప్రాంతాల్లో ఎలుక కన్నాల్లోకి పొగ బారిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎలుక కన్నాలను తవ్వి ఎలుకలను పట్టి చంపేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎలుక బుట్టలు అనేవి పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎర్రతెర అనేది ఏర్పరచుకోవడము ఇతర పద్ధతులను కూడా అవలంబించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా చూసినట్లయితే పొలాన్ని చక్కగా ఏ విధమైన కలుపు ఏ విధమైన అవశేషాలు లేకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేవిధంగా పొలంలో సాధ్యమైనంత వరకు ఈ యొక్క గట్ల సంఖ్యను అదేవిధంగా గట్ల యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటే ఎలుకల యొక్క ఉధృతి గణనీయంగా తగ్గిద్ది. ముఖ్యంగా ఈ మన వ్యవసాయ శాఖ ద్వారా ఈ బ్రహ్మడైలోన్ మందును ఉపయోగించి మనం చేసే ఈ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అనేది పైరు చిరుపట్ట దశ తగలక ముందే చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి మనం ఆశించవచ్చు. అందులో ముఖ్యంగా ఈ బ్రహ్మడైలోన్ అనే మందును మనకి 2 పాళ్ళు అదేవిధంగా వంట నూనె 2 పాళ్ళు 96 పాళ్ళ నూకల్లో కలిపి రైతులందరూ సామూహికంగా 10 నుంచి 15 గ్రాములు చిన్న చిన్న ప్యాకెట్ల మాదిరిగా చేసుకొని ఎలుక కన్నాలు అంటే సజీవ ఎలుక కణాలు ఎలుకలు ఉన్న కన్నాలను గుర్తించి ఆ యొక్క కన్నాల్లో మనం ఈ బెయిట్ ప్యాకెట్స్ని మనం లోపల ఉంచినట్లు అంటే ప్యాకెటింగ్ అండ్ పాకెటింగ్ అంటాం. వాటి కన్నాల్లో మనం జార విడిచినట్లయితే అవి చక్కగా అవి తిని అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే మనం వర్షం లేని సమయంలో చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒక సమస్యను లేవనెత్తారు అని ఖచ్చితంగా మనము నూకలే వాడాలా లేదా బియ్యం కూడా వాడవచ్చా అనేది ఒక సమస్య లేవనెత్తారు. అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి ఎలుకలు తినే ఆహారం ఏంటండి, వరి. అంటే ఇది నూకలు వాడుకున్నప్పుడు ఉన్న ఒక సులభతరం ఏంటంటే నూకలు ఇష్టానుతీరంగా ముక్కలుగా ఉంటుంది. అంటే ఏంటి, దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మందు ఆ యొక్క కొరుగేటెడ్ సర్ఫేస్లోకి వెళ్ళి బాగా అంటుకోవడానికి దోహదపడి తక్కువ ఏరియాలోనే మనం ఎక్కువ మందు అనేది పట్టించడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా బియ్యాన్ని కనుక వాడినట్లయితే ఏమైతూ ఉంటుంది అంటే దానికి మందు అంత చక్కగా అంటుకోవడానికి ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది. ఏది వాడినా కూడా వాటిని చక్కగా 10 నుంచి 15 గ్రాములు మన న్యూస్ పేపర్ ముక్కల్లో చిన్న ప్యాకెట్లుగా మనం చేసుకొని వాటిల్ని సజీవ ఎలుకల బొరియలను గుర్తించి వాటిని కర్ర సహాయంతో చిన్న కర్ర ముక్క సహాయంతో మనకి ఓపెన్ చేసి అందులో ఈ యొక్క ప్యాకెట్ని జార విడచాలని తెలియపరుస్తున్నామండి. అదేవిధంగా మనకు మారుటేరు వరి పరిశోధన స్థానంలో గత దశాబ్ద కాలంగా మనము పరిశోధనలు చేసి వరిలో ఎర్రతెర పద్ధతి అనే ఒక విధానాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో మనం పొలం చుట్టూ ఒక ప్లాస్టిక్ షీట్ని ఒక గోడ మాదిరిగా అమర్చుకొని 2 అడుగుల ఎత్తులో అమర్చుకొని దానికి అక్కడక్కడ రంధ్రాలు చేసి ఆ రంధ్రాలు వెనుక వైపున పైరులో మనము ఈ యొక్క తీగబొట్టలం అనేది అమర్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆ తీగబొట్టలకి ముందుగా మనము సన్నని ఈనుగట్టు లాంటిది వేసుకొని పొలంలో నీరు ఉండేటట్లు జాగ్రత్త తీసుకున్నట్లయితే రాత్రిపూట ఈ ఎలుకలు ఈ యొక్క నీటిలో ఈదుకుంటూ మనం ఏర్పరిచిన తెరను ఆనుకొని ప్రయాణిస్తూ మనం ఏర్పరిచిన ఈ ఈనుగొట్టు ద్వారా ఈ యొక్క రంధ్రం
ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించి మనం పెట్టినటువంటి ఈ తీగ బుట్టలోకి చిక్కడం అనేది జరుగుతుంది. మన పైరు వేసిన దగ్గర నుంచి, నారుమడి దగ్గర నుంచి కోత వచ్చే వరకు కూడా మనం ఎట్లాంటి ఎర్రతెరను ఏర్పరచుకుంటే మనం సాధ్యమైనంత వరకు చాలా 100% మన ఎలుకల నుంచి మనం ఈ యొక్క సమస్యను అనేది మనం తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఇది ఏర్పరచుకోవడానికి మనకు 3,000 రూపాయల వరకు అవుతుంది. కాకపోతే ఒకసారి మనం కనుక బుట్టలు కనుక కొనుక్కున్నట్లయితే ప్రతి సంవత్సరం రైతు ఈ ప్లాస్టిక్ షీట్ అంటే 1,000 రూపాయలు సుమారుగా ఉంటుంది, అది వరకు ఏర్పరచుకోవడానికి సరిపోతుంది అనమాట. తీగ బుట్టల యొక్క లైఫ్ మనకు చూసినట్లయితే 5-6 సంవత్సరాలు ఖచ్చితంగా మనకి ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. రైతులందరూ ఈ యొక్క సామూహికంగా చేపట్టినప్పుడే ఈ ఎలుకల నివారణ అనేది సాధ్యపడుతుంది. ఇవన్నీ కనుక మనం సమగ్రవంతంగా మనం అన్నీ జోడించి అవసరం బట్టి మనం చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది మనకి ఆశించడం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుందండి.